మహబూబాబాద్ జిల్లా చింతలగట్టు సమ్మక్క సారలమ్మ జాతరకు మినీ మేడారమని పేరు. అలాంటి జాతరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 53 లక్షల రూపాయల అభివృద్ధికి కేటాయించింది. గత 15 ఏళ్లుగా జాతర జరుగుతున్నప్పటికీ ఇక్కడి పూజారులు పలుమార్లు అభివృద్ధి చేయాలని అప్పటి ప్రభుత్వాలను కోరినా ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 28 నుంచి జరిగే జాతరకు రాష్ట్ర నలుమూలల నుంచి సుమారు 6 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేసి ప్రభుత్వం కేటాయించిన నిధులతో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. లోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం. ఇది మనందరికీ తెలిసిందే. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతరకు ఆసియాఖండం వ్యాప్తంగా వివిధ దేశాల నుండి కూడా మేడారంకు వస్తారు. ఇదే నేపథ్యంలో సుమారుగా 5 లక్షల మంది వస్తూ మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ఉన్నటువంటి మినీ మేడారం చింతలగట్టు వట్టివాగు ఉన్నటువంటి మినీ మేడారంగా పేరుగాంచింది ఈ గుడి. ప్రస్తుతం ఈ మినీ మేడారంగా పిలిచబడే సమ్మక్క సారలమ్మ ప్రాంగణం వద్ద ఉన్నాము. ఇది గూడూరు నుండి ప్రధాన రహదారి వెంబడి ఏదైతే చింతలగట్టు వట్టివాగుగా పిలువబడే ఈ మేడారం మినీ మేడారంగా ఎంతో ప్రాముఖ్యత కలిగింది. సేమ్ ప్రభుత్వం ఏదైతే మన డేట్లు కేటాయించిందో 28, 29, 30, 30 సుమారు 4 రోజుల పాటు పెద్ద మేడారంగా పిలువబడే ములుగు జిల్లాలో ఉన్నటువంటి మేడారం ఏ విధంగా జాతర కొనసాగుతుంది, అదే రీతిలో ఇక్కడ కూడా జాతర కొనసాగుతుంది. గత 15 ఏళ్ళుగా కానీ విని ఎరగని రీతిలో ఇక్కడ జాతర జరగడం మనందరికీ చూసిన విషయమే. కానీ ఎప్పుడు లేని విధంగా గత 15 ఏళ్ళుగా ప్రభుత్వాలు ఎన్నో పరిపాలన చేసినప్పటికీ ఈ యొక్క మినీ మేడారంగా పిలువబడే చింతలగట్టు వట్టివాగు జాతర అనేది అభివృద్ధికి నోచుకోలేదని చెప్పుకోవచ్చు. ఇక్కడ కనీస సౌకర్యాలు కూడా లేకపోయింది. సుమారుగా 5 లక్షల మంది భక్తులు ఈ జాతర వీక్షించేది. సరైన సౌకర్యాలు లేక కూడా ఎంతోమంది ఇబ్బందులు పడేది. ఎప్పుడైతే రేవంత్ సర్కార్ ఏర్పడిన తర్వాత ఎక్కువ మంది ప్రజల ఎక్కువ విశ్వాసం నెలకొన్న మేడారంతో ఏ విధమైతే శ్రద్ధ చూపుతూ సుమారుగా 150 కోట్ల వ్యయంతో అభివృద్ధి జరుగుతుందో అదే రీతిలో ఎక్కువ మంది భక్తుల మన్ననలు పొందిన మినీ మేడారంగా పిలువబడే చింతలగట్టు వట్టివాగు కూడా ఎంతో కొంత అభివృద్ధితో పదంలో నడిపించాలనే ఉద్దేశం మొట్టమొదటిసారిగా సుమారుగా 53 లక్షల రూపాయలను కూడా రేవంత్ సర్కార్ నిధులు కేటాయించింది. ఇప్పుడే దీనికి సంబంధించి అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి. చూసుకోవచ్చు, చుట్టూ అమ్మవారి చుట్టూ ఫెన్సింగ్, సమ్మక్క సారలమ్మ, పైడిద్దరాజు వీటన్నిటికి కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు అందరికీ కూడా సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు కనీస సౌకర్యాలు కూడా సంబంధించిన పూజలు కూడా కల్పిస్తున్నారు. సుమారుగా 5 లక్షల మంది భక్తులు వచ్చేటట్టు అంచనా కూడా వేస్తున్నారు. ఇప్పటికే అన్ని శాఖల అధికారులు దీంతో సంబంధించిన పూజారులు కూడా ఏర్పాట్లు కూడా చేశారు. 28వ తేదీ నుండి ఈ మహా జాతర మినీ మేడారం జాతర కూడా అంగరంగ వైభవంగా కూడా జరగనుందని చెప్పుకోవచ్చు. చుట్టూ దట్టమైన అడవి, థిక్ ఫారెస్ట్ మధ్యలో ఈ అమ్మవారు ఉండడం, చుట్టూ వెదురువనం, ఈ వెదురువనంలో ఈ సమ్మక్క సారలమ్మ అమ్మవారు కూడా ఉండడం ఎంతోమంది జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుండి కూడా భక్తులు భారీ సంఖ్యలో కూడా ఈ మినీ మేడారంగా పిలువబడే వట్టివాగు సంబంధించిన మేడారం సమ్మక్క సారలమ్మ కూడా ఎంతోమంది దర్శించుకుంటున్నారు. అయితే ఈసారి జాతర ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి, ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది, మనతో మాట్లాడడానికి ఆలయ పూజారులను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఈ ఏడాది ఎట్లా సాగుతుంది? మొత్తం అభివృద్ధి పనులు కూడా జోరు పరుగులు పెడుతున్న చూస్తున్నాం. ఎందుకు గతం జాతరకు ఇప్పుడు జాతర డిఫరెన్స్ ఏంటి? నా పేరు సిద్ధండి. వట్టివాగు సమ్మక్క సారలమ్మ పూజార్ల సంఘం అధ్యక్షుని. మరి ఆసియాఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర అయిన సమ్మక్క సారలమ్మ జాతర. సమ్మక్క సారలమ్మ జాతర మేడారం తర్వాత అభివృద్ధి పొందిన తర్వాత ఇక్కడ వట్టివాగు సమ్మక్క సారలమ్మ ఈ జాతరకు 5-6 లక్షల మంది రావడం జరుగుతుంది. మరి మినీ జాతర మహాజాతర చేయడం జరుగుతుంది. ఈ జాతర ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఈ సంవత్సరం మహాజాతర చేయడం జరుగుతుంది. ఈ జాతరకు మరి ఒక 5-6 లక్షల మంది రావడం జరుగుతుంది. ఈ జాతర 28వ తారీఖు, 30వ తారీఖు, 31వ తారీఖున జాతర చేయడం జరుగుతుంది. మరి ఈ జాతరకు మాకు ప్రభుత్వం నుంచి ఒక 53 లక్షల రూపాయలు మరి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం అండి. మరి 10 సంవత్సరాల నుంచి మేము ఎన్నో ప్రభుత్వాలను విన్నపించుకున్నాం. మరి ఎన్నో మెమోరీలను కూడా ఇచ్చాం. కలెక్టర్కు, ఎంపీ, ఎమ్మెల్యేలకు, మంత్రులు కూడా ఇచ్చాం. ఇంతవరకు కూడా ఎవరు కూడా ఇక్కడ స్పందించలేదు. వెంటనే అడగగానే సీతక్క గారు ట్రస్ట్ నుంచి, మేడం ట్రస్ట్ నుంచి మాకు 53 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తున్నారు? ఇక్కడ మేము ఒకటి ఇచ్చామండి, ఒక మెమోరీని ఇచ్చాము. మరుగుదొడ్లు అని, స్నానఘట్టాలు, 2 రేకుల సెట్లు, పూజా మందిరం, వాటర్ ట్యాంక్, మరి అదేవిధంగా అమ్మవారి చుట్టూ డ్రిల్స్, గుడి చుట్టూ డ్రిల్స్ మరి ఇవి అడగడం జరిగింది సార్. అవి వాస్తవంగా ఇచ్చారు. అంటే ఇక్కడ ఈ అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏమిటి అసలు? ఇప్పుడు అమ్మవారి ప్రత్యేకత అంటే ఇది 15 సంవత్సరాల క్రితం నేను సిద్ధుని, నేను పూజారి, సమ్మక్కని తీసుకొచ్చే ప్రధాన పూజారిని. ఇక్కడ ఒక కుంకుమ బని రూపంగా మాకు దొరకడం జరిగింది, అగిపించడం జరిగింది. ఇది అగిపించిన తర్వాత కొంతమంది మా దాంట్లో శివసత్తులు వడ్డీలు అంటారు. వాళ్ళని అడగగానే ఇక్కడ సమ్మక్క సారలమ్మ వెలిసిందని వాళ్ళు చెప్పగానే అప్పటి నుంచి మేము 15 సంవత్సరాలు జాతర చేయడం జరుగుతుంది.
మీరు చెప్పండి, ఈ 53 లక్షల రూపాయలతో ఏ విధమైన అభివృద్ధి జరుగుతుంది, ఇంకా ఎలాంటి పనులు కావాలనుకుంటున్నాం? ఒట్టివాకు సమ్మక్క సార్లమ్మ ఆ కమిటీ అధ్యక్షుని. ఇక్కడ ఇప్పటి వరకు అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన కానించని ఈ గత ప్రభుత్వాలని చూసుకుంటే ఈ ప్రభుత్వం నుంచి మా సీతక్క సొర వల్ల ఇక్కడికి 53 లక్షలు రావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి అన్ని వాటరు సౌకర్యం, మరుగుదొడ్ల సౌకర్యం, షెడ్లు సౌకర్యం, వాటరు ప్రొసెస్ అన్నీ ఉన్నాయి. కానీ ఇది దట్టమైన అడవి కనుక కరెంటు సౌకర్యం లేదు. ఇబ్బంది పడేది చాలా ఒక 5-6 లక్షల మంది వస్తారు ఈ సంవత్సరం. వాళ్ళ కోసం ఇప్పుడు కరెంటు వెళ్తురు అనేది లేదు. ఎప్పటి యథావిధిగా గతంలో అయితే ఆదివాసులు ఏ విధంగా అడవులల్లో ఉండి నెగళ్ళు పెట్టుకొని చేసుకుంటున్నారో అదేవిధంగా 15 సంవత్సరాలు చేసుకున్నాము. జనరేటర్ల కిరాయి తెచ్చి పెట్టడం వల్ల చాలా ఖర్చు వస్తుంది. ప్రభుత్వం మాకు స్పందించి ఈ కరెంటుని కొంచెం సౌకర్యంగా తొందరగా ఏర్పాటు చేయాలని, జాతర దగ్గరలో ఉన్నది కనుక ప్రభుత్వం మాకు ఏంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారని మా పూజారుల కమిటీ, జాతర కమిటీ తరఫున కృతజ్ఞతలు చెప్పుకున్నాము. ఇది ఇక్కడ సిచ్యువేషన్. గత 10 ఏళ్ళుగా ఆదివాసీ ఎంతోమంది ఇబ్బందులు పడ్డాము. ఒక్క రూపాయి కూడా గత ప్రభుత్వాలు కేటాయించలేదు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతోమంది ప్రజల విశ్వాసం నెలకొన్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అభివృద్ధికి కృషి చేయడం, మినీ మేడారంగా పిలువబడే చింతలగట్టు సమ్మక్క సారలమ్మ నిధులు కేటాయించడం కూడా మేము అందరం కూడా అభినందిస్తున్నామని కూడా పూజారులు చెప్తున్నారు. మొత్తానికి ఇప్పుడు కొన్ని రోజుల్లో జాతర ప్రారంభం కాబోన్న నేపథ్యంలో మొత్తం కారడవి మొత్తం చిమ్మ చీకట్లో ఉన్నాయి. మాకు కరెంటు సౌకర్యం, విద్యుత్ సౌకర్యం కల్పించాలని కూడా ప్రభుత్వాన్ని వేడుకుంటున్న పరిస్థితి. ప్రభుత్వాలు మినీ మేడారంపై వెంటనే స్పందించి విద్యుత్ సౌకర్యం కూడా కల్పించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో యశ్వంత్, బిగ్ టీవీ.